హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ టమాటో కర్రీ చేసి చూపిస్తానండి. చూసారు, ఆల్రెడీ నేను ఇలా పెట్టేసుకున్నాను. వీటిని ఏంటంటే చూసారు కదండి, ఈ ఆనియన్స్ డస్ట్ అంటే ఎక్కువ ఉంటుంది మట్టి. వీటిని నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం వీటన్నిటిని నీట్గా క్లీన్ చేసి చాప్ చేసి పెట్టుకుందాం. చూడండి, ఈ స్ప్రింగ్ ఆనియన్స్ ఇలా నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలండి. చూసారు, ఇప్పుడు ఎంత నీట్గా అయిపోయాయండి. వీటికి డస్ట్ ఎక్కువ ఉంటుందండి మట్టి, కాబట్టి నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు మనము సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలండి. ఏంటంటే వాష్ చేయకుండా మనం కట్ చేసామంటే ఆ మట్టి అంతా దానిలోకి వెళ్ళిపోతుంది కదండి కర్రీలోకి. సో చూసారు, ఇలా నీట్గా కట్ చేసి పెట్టుకొని వాష్ చేసి ఇప్పుడు చాప్ చేసుకుందాం. చిన్న చిన్న కట్ చేసేసుకుందాం. చూసారండి, అన్నీ ఇలా చాప్ చేసి పెట్టుకున్నాను. అన్ని కట్ చేసి టమాటోస్ కానీ ఆనియన్స్ కానీ ఎప్పుడైనా మన కర్రీ చేసే ముందు బిఫోర్గా ఇలా ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోతే కర్రీ చేయడం చాలా ఈజీగా ఉంటుందండి. టైం కూడా సేవ్ అవుతుంది. ఎందుకంటే మనం బాండీ పెట్టిన తర్వాత ఇవన్నీ కట్ చేసేసుకుంటే మాడిపోతుందండి. సో చూసారా, అన్ని ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉంటాయో అవన్నీ మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాతే కర్రీ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మనము బాండీ పెట్టుకున్నామండి. వాష్ చేసి పెట్టాను. ఇప్పుడు నేను ఇదంతా వాటర్ ఏమైనా ఉంటే కనుక ఇదంతా డ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఒక 1 మినిట్ వెయిట్ చేద్దాం. చూసారండి, బాండీ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం దీనిలో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కూడా హీట్ ఎక్కిన తర్వాత పోపు గింజలు యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి, పోపు గింజలు వేసేసుకుందాం. కొంచెం పట్లాడుతుందా కానీ కొంచెం వేగాలండి. పోపు వేగినప్పుడు టేస్ట్ బాగుంటుంది. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసేసుకుందాం. ఇక దీనికి స్టిక్ కూడా కొంచెం వెట్ట తడి ఉన్నా కూడా చిక్కుతూ ఉంటుంది. సరే, వేగిపోయాయి కదండి. ఇప్పుడు ఆనియన్స్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకుందాం. కొంచెం వేగనిద్దామండి. దీనిలో ఇప్పుడు 4 కర్రీలు వేసి యాడ్ చేసుకుందాం. కర్రీలు వేసేసుకున్నామండి. దీన్ని కూడా మిక్స్ చేసేసి 1 మినిట్ మూత పెట్టేద్దామండి. కంప్లీట్గా ఫ్రై అవుతుంది. వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను ప్రతిసారి రిక్వెస్ట్ చేసినట్టుగా ఎండింగ్లో చెప్తూనే ఉన్నాను. ఏంటంటే 90%లో 70% నాన్ సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు. సో ఇట్స్ మై రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఒక నిమిషం మూత పెట్టేసేసుకున్నామండి. ఇలా మిడ్డు పెట్టేసుకుంటే త్వరగా ఫ్రై అవుతుంది. 1 మినిట్ వెయిట్ చేద్దాం. ఒకసారి ఇది ఓపెన్ చేసి చూద్దామండి. ఫ్రై అయింది కదా. మనం దీనిలో ఒక చిటికెడు పసుపు, చిటికెడు మెంతి పౌడర్ వేసుకున్నామండి. ఈ మెంతి పౌడర్ వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. సో జీరా మెంతి పౌడరు ప్రతి అన్ని కర్రీస్లో వేసుకోవచ్చు అండి, ఎక్సెప్ట్ నాన్ వెజ్ తప్పితే. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి, అవి యాడ్ చేసేద్దాం. చూసారా, వేగిపోయాయండి. ఇప్పుడు మనము దీనిలో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఉల్లిపాయలు, అవి వేసేసుకుందాం. ఇవి ఎక్కువ ఎంత చూడడానికి చాలా అనిపిస్తుంది అండి. మగ్గిపోయేసరికి చూడండి మీరు, చాలా తక్కువ అయిపోతుంది కాడలన్నీ కూడా. ఇవి ఎప్పుడు కూడా ఎక్కువ అంటే అన్ని సీజన్స్లో దొరకవండి. ఈ టైంలో అయితే కొంచెం ఎక్కువ దొరుకుతుంది మనకి మార్కెట్లో. మీరు ఎప్పుడైనా అవైలబిలిటీ ఉంటే కనుక తెచ్చి చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. దీంతోపాటు దీనిలోనే ఈ స్ప్రింగ్ ఆనియన్స్ విత్ ఎగ్ అయితే ఇంకా సూపర్ ఉంటుందండి. గ్రీన్ చిల్లీ, ఓన్లీ గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసి చేసుకుంటే అది కూడా నేను మీకు చూపిస్తాను, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేసేసుకుందాం. చూసారండి, మిక్స్ చేసేసాం కదండి. ఇప్పుడు దీనిపైన లిడ్ పెట్టేసేసుకున్నాం. ఒక 1 మినిట్ ఫ్రై అయితే బాగుంటుంది. ఒక 1 మినిట్ వెయిట్ చేద్దాం. ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి. ఫ్రై అయ్యిందేమో. అప్పుడప్పుడు మిక్స్ చేస్తూ ఉంటే ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఒక 1 మినిట్ వెయిట్ చేద్దామండి. ఇప్పుడు ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దామండి లిడ్. చూసారా, ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటోస్ ఉన్నాయి కదండి, అవి యాడ్ చేసేసుకున్నాము. దీన్ని కూడా ఇప్పుడు మిక్స్ చేసేద్దాం. చూసారండి, ఇప్పుడు మిక్స్ చేసేసాను. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ మగ్గితే టమాటోస్ కూడా బాయిల్ అయిపోతాయండి. ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి.
టమాటోస్ కూడా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు దీనిలో టేస్ట్కి సరిపడా కారం వేసుకుందామండి. ఇప్పుడు సాల్ట్ ఫస్ట్ వేసుకుందామండి. సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్. దీన్ని కూడా కంప్లీట్గా మొత్తం మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసి ఒక 1 మినిట్ మళ్ళీ మూత పెట్టేసేద్దామండి. ఇదంతా మగ్గిపోయి కర్రీకి అంతా పడుతుంది కదా ఈ స్పైసీనెస్, సాల్ట్. సో ఒక 1 మినిట్ వెయిట్ చేద్దాం, మన కర్రీ రెడీ అవుతుంది. ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి. రెడీ అయిపోయింది మన కర్రీ. సరే కంప్లీట్గా బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు దీనికి ఫైనల్గా మనము కొత్తిమీర చల్లేసుకుందాం. సరే కలర్ఫుల్గా ఉంది. కలర్ఫుల్ కాదండి, ఇంకా టేస్ట్ కూడా సూపర్ ఉంది, అదిరిపోయింది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా ఇలా దొరికినప్పుడు. ఉల్లికాడలతో టమాటో వేసి చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.